ఛానల్. మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏనండి. ఆ రోజు రానే వచ్చింది. ఆ సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వచ్చే సమయము దగ్గరికి వచ్చేసింది. అది ఎప్పుడు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరందరూ కూడా చాలా సంతోషిస్తారండి ఈ మాట చెప్పిన తర్వాత. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, డైలీ ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైపోయింది. అందుకే స్వామివారు నిశ్చయించుకుని ఈ నెల 9వ తారీఖు స్వామి ఆ ప్రతిష్టకు సిద్ధమవుతున్నారు. ప్రాణ ప్రతిష్టకు సిద్ధమయ్యారండి. అభిజిత్ లగ్నంలో స్వామివారికి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. 9వ తారీఖు అనగా రేపు ఆదివారం ఉదయం 8 గంటలకు గోప్రవేశం అయితే ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ముందుగా ఇవన్నీ కూడా ధాన్యాదివాసం, జలాదివాసం ఇవన్నీ కూడా వాసాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి స్వామివారు 10:54 ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం అయినాక కుంభము అలాగే ఆ తర్వాత స్వామివారికి అన్ని నగలన్నీ కూడా అలంకరించి దర్శనం అయితే ఉంటుంది. ఈ కార్యక్రమాలు అయితే 9వ తారీఖు జరగబోతున్నాయి. అలాగే 8వ తారీఖు సాయంత్రము స్వామివారి యొక్క విశ్వసేనారాధన, అలాగే అక్కడ అంకురార్పణ కార్యక్రమం అయితే ఉంటుంది. ముందు రోజు సాయంత్రమే మనం వెళ్ళి విశ్వసేనుల వారిని వేంచేపు చేసుకుని ప్రత్యేక వేదిక మీద అక్కడ నుండి కింద నుండి తీసుకువెళ్ళి స్వామివారికి ఎక్కడైతే స్వామివారు వేంచేయబోతున్నారో ఆ ప్లేస్ అంతా కూడా విశ్వసేనుల వారు వెళ్ళి, అంటే సెక్యూరిటీగా వెళ్ళి అక్కడంతా కూడా చూస్తారు. కాబట్టి ఆ స్వామిని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఎమ్మెల్యే కానీ సీఎం కానీ వస్తే వాళ్ళు ముందే గన్మెన్లు వీళ్ళందరూ వచ్చి ఎలా అయితే తనిఖీ చేస్తారో అలాగే సాక్షాత్ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి వారి కొలువు ఉండే ప్రాంతానికి ఆ విశ్వసేనుల వారు వచ్చి అక్కడంతా ఎలా ఉంది ఏంటి అనే పరిసరాలన్నీ కూడా చూసి ఆ తర్వాత స్వామివారికై సిద్ధం చేస్తూ ఉంటారు. అలానే మన ఇంట్లో కూడా ముందు రోజు విశ్వసేన ఆరాధన, తర్వాత ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని, ఆ తర్వాత పుణ్యాహవచనము, ఆ తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత ఈ కలశంలో నీటితో ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుద్ధి చేసి ధూపంతో శుద్ధి చేసి ప్రాంతాన్ని, అంటే ముందు రోజే ఈ శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారి యొక్క ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అనేది 9వ తారీఖు 10:54 జరుగుతుంది. రేపల్లె చుట్టుపక్కల మన ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే, ఎవరైనా స్వామివారి యొక్క సేవలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా రావచ్చండి. నా నెంబర్ చెప్తున్నాను, 6305729675. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకోవటం, లేకపోతే అడ్రస్ చెప్తాను. మీరు ఎవరైనా సరే స్వామివారి యొక్క సేవలో ఈ 2 సేవల్లో పాల్గొనే వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఆ స్వామివారికి జరుగుతున్న ఈ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో మీరు కూడా పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే నెంబర్ చెప్పే కదండి, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పలానా చోట ఉంటే కనుక అక్కడ నుండి మా ఇంటికి ఎలా రావాలో మీకు చెప్తాను. తప్పకుండా మీరు వచ్చి ఎవరైనా రేపల చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే ఈ ఆ కార్యక్రమాల్లో అయితే పాల్గొనవచ్చు. అలాగే 10వ తారీఖు ఉదయం పూట 10 గంటలకు భజన కార్యక్రమం అయితే పెడుతున్నామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాన సేవలాగా పెడుతున్నాము. ఆ రోజు మధ్యాహ్నం కూడా అన్నసంతర్పణ కూడా కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో ముఖంగా చూసే వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద, మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారు ఇంకా వచ్చే ముందు ఏమి అద్భుతాలు చేశారనేది కూడా తర్వాత వీడియోలో మీకు అందిస్తాను. తప్పకుండా నా మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.